హలో అందరికీ. అరిసెలు పర్ఫెక్ట్‌గా చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. అలాగే కొత్తగా చేసేవారికి అరిసెలు రావడానికి కొన్ని టిప్స్ చూద్దాము. మీరెప్పుడు చేసినా ఇంతే పర్ఫెక్ట్‌గా వస్తాయి. నేను ఒక కేజీ బియ్యం తీసుకొని బాగా వాష్ చేసి నైట్ మొత్తం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. 10-12 గంటల వరకు సమయం పడుతుంది నానడానికి. తర్వాత బియ్యంని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కేజీ బియ్యంకి 700 గ్రాములు బెల్లం సరిపోతుంది. సో, ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని అందులో బెల్లం వేసుకొని 20 ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత బాగా మరిగేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి పాకం వచ్చేదాకా. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పాకం పట్టుకున్నాం కదా! అందులో వేసేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా ముద్దలాగా రావాలన్నమాట. వచ్చాక నువ్వులు ఇంకా నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇంకా కొన్ని టిప్స్ చెప్తా అన్నాను కదా! ఆ టిప్స్ ఏంటంటే అరిసెలు చేసేటప్పుడు బెల్లము ఇంకా పిండి సేమ్ క్వాంటిటీతో ఎప్పుడు తీసుకోవద్దు. అరిసెలు ఆయిల్‌లో వేసినప్పుడు విరిగిపోతాయి. అలానే ఇంకోటేంటంటే బెల్లము పల్చగా అయిపోతది గదా! ఇప్పుడు జావ జావ అయిపోయిందనుకోండి కొంచెం పిండి యాడ్ జేసుకోవచ్చు. లేదనుకోండి కొంచెం సేపు ఒక 5 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పేపర్ మీద ఆయిల్ కానీ, ఘీ కానీ వేసుకొని ఒక లెమన్ సైజ్ పిండి ముద్దను తీసుకొని రౌండ్‌గా సమానంగా చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్న ఆయిల్‌లో మనం చేసుకున్నాం గదా! అందులో వేసేసుకోవాలి అరిసెలు. వేసుకొని లో హీట్‌లో పెట్టుకోవాలి. లేదనుకోండి అరిసెలు మాడిపోతాయి. సో, అలా తీసుకొని బాగా గోల్డెన్ కలర్‌లో వచ్చాక ఇలా ప్రెస్ చేస్తే ఇందులో ఉన్న ఎక్స్‌ట్రా ఆయిల్ అనేది బయటకొచ్చేస్తది. అరిసెలు బాగా ఆయిల్ పీల్చేస్తది. ఫ్రై చేశాక ఇలా ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలా పర్ఫెక్ట్‌గా అరిసెలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి. సో, ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయి. మీరు గూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.